హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎందుకంటే ఈ మార్నింగ్ ఇంకో బ్లాక్ అండి. ఇది మార్నింగే టైం వచ్చేసి 4 అవుతుందండి. ఇక్కడైతే జిమ్ వేస్తున్నానండి. నేను వచ్చేసి వారాహిని అమ్మవారి పూజ చేస్తున్నానండి. మీ అందరికీ తెలిసిందే కదండి. ఈ రోజు అయితే రెండో రోజు కదండి. అమ్మవారి పూజకని అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నానండి. చూసారు కదా, బయట ఎంత చీకటిగా ఉన్నదండి. చాలా చీకటిగా ఉన్నది. బయటికి రావాలంటేనే భయం వేస్తుంది. ఇక్కడ వచ్చేసి అయితే నైట్ అయితే నేను సారీ జాడించేసుకుని పెట్టుకున్నాను అన్నమాట. మార్నింగ్ పూజకి పెట్టుకుందామని. ఇక్కడ వచ్చేసి కొంచెం బట్టలు కూడా ఉన్నాయండి. అవి కూడా వాషింగ్ మిషన్లో వేసేద్దాం. ఇంకా ఇల్లంతా క్లీన్ అయిపోతుంది కదండి. ఎప్పుడప్పుడు వేసేసుకుంటే అందుకే అండి. కొన్ని బట్టలు ఉంటే మట్టుకి వేసేసండి. ఇక్కడైతే మళ్ళీ లోపలికి వచ్చేసండి. ఫ్రెష్ కూడా అయిపోయాను. ఈరోజు వచ్చేసి నైవేద్యం అయితే అమ్మవారికి అయితే నేను కేసరి చేస్తున్నానండి. మీకు వీడియో నచ్చింది అనిపిస్తే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వడం మర్చిపోవద్దండి. ముందుగా అయితే అండి నేను కొంచెం నెయ్యి వేసుకునండి రవ్వ అయితే వేపేస్తున్నానండి. ఇది బన్సీ రవ్వ అంటారు, ఎర్రనో కూడా అంటారండి. ఈ రవ్వ అయితేనండి అది ముందుగా కొంచెం వేపుకునండి. ఒక పక్కన అయితే నేను పాలు కూడా పెట్టేసానండి. సైడ్ అయితే రెండు అవుతాయి కదా అని, కొంచెం బేగా పని అయిపోతుంది కదండి, అందుకనండి. ఇలాచీ కూడా 2 తీసుకున్నానండి. అది దంపేసుకుని ఇంకా పక్కన పెట్టుకున్నానండి. తర్వాత అయితే దీంట్లో పాలు వేద్దామనండి వీడైతే మొదలెట్టనమాట అండి. ఫోన్తో అయితే అవుతుందండి రవ్వ ఆపనాకి, అందుకనే అండి. ఇక్కడైతే పాలు వేసేస్తున్నాను. ఏదేడిగా కదండి దాంట్లో వేయడం భలే తోలుతుందండి. పైకి అయితే చూసారు కదా ఎలా తోలుతుందండి. మళ్ళీ ఈ గడ్డలు కట్టకుండా బాగా వేపుకుంటే గడ్డలు ఏమీ కట్టవండి. బాగా వేపుకోలిపోతే గడ్డలు కట్టేస్తాయి. ఇక్కడైతే పాలు వేసేస్తున్నాను కట్టినవి కానీ. ఇక్కడైతే ఇంక పాలు వేసండి కలుపుతూనే ఉన్నానండి. ఎక్కడ గడ్డలు కట్టకుండానండి. తర్వాత వచ్చి దీంట్లో అయితే కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకుంటే మంచిదండి. దీంట్లో అయితే పంచదార కూడా వేస్తానండి. అదైతే మీకు చూపించడం మర్చిపోయాను. మళ్ళీ దీంట్లోని షుగర్ వెళ్ళేటట్టు అనుకుంటారేమో. తర్వాత అయితే చిన్న పచ్చకర్పూరం వేసానండి. ఎందుకంటే మనకి గుళ్ళో అన్న ఫీలింగ్ వస్తుందండి ప్రసాదం. అందుకే చిన్నదండి చిటికుడు వేస్తే చాలండి. తర్వాత వచ్చేసండి పానకం కూడా చేసేస్తున్నాను. పానకం అయితే ఇంకా డైలీ కూడా అమ్మవారికి పెట్టాలంటే అండి. అందుకే పానకంలో కూడా చిటికుడే వేస్తున్నానండి. ఎక్కువ వేసేద్దండి, మళ్ళీ ఎక్కువ వేసినా కూడా బాగోదు. ఒక ఇలాచీ కూడా వేసి దంపేసుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి చిన్న బెల్లం ముక్క అండి. ఈ 3 వేసుకుని ముందు నైవేద్యాలు అయిపోతాయండి. తర్వాత మనం దేవుడి గదిలోకి వెళ్ళండి. అమ్మవారి దగ్గర అయితే అన్నీ క్లీన్ చేయడానికైతే ఉంటుందండి. మళ్ళీ అటేపు ఇటేపు తిరగాలన్నా కూడా ఇబ్బంది కదండి. ఇంక ఈ 2 అయిపోయినాయి కదండి, పక్కన వేస్తాయండి. ఇంకేం ఉండదండి. ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తున్నాను మటన్ కేసరి. దీంట్లో కలర్ కూడా వేసుకుంటారండి. నాకు కలర్ గడ అయితే పెద్ద ఇష్టం ఉండదండి. మీకు కావాలితే వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి అయితే నేను దేవుడి గదిలోకి అయితే వెళ్తున్నానండి. ఇక్కడైతేనే రాత్రి పూజ చేశాను కదండి. నేను రాత్రి కూడా చేస్తున్నాను. నైట్ వచ్చేసి అయితే 8 గంటలకు చేస్తున్నానండి పూజ. అదైతే నైట్ బాగా చీకటి పడిన తర్వాత చేస్తే మంచిదంటే అండి. అందుకే చీకటి పడిన తర్వాత 8 గంటలకు మొదలెడితే 8:30కి అవుతుందండి పూజ అయితేనండి. తర్వాత వచ్చేసి అయితే ఇక్కడైతే అమ్మవారి పూలు గట్ట అయితే అన్నీ తీసేసి ఇవన్నీ సపరేట్గా ఒక సంచిలో వేస్తున్నానండి. మనకి తర్వాత లాస్ట్లో మన పూజ అంతా అయిపోయిన తర్వాత ఇవి నీటిలో కలిపేసుకోవచ్చండి పూలు. రాకపోతే మొక్కలు వేసేయచ్చండి తొక్కకుండా. ఇవైతే మొక్కల్లోనే వేసేస్తాను నేనైతే. అందుకే అండి సపరేట్గా ఒక కవర్లో తీసుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి అయితే ఇవన్నీ క్లీన్ చేయాలన్నమాట అండి. రాత్రి పెట్టినవన్నీ క్లీన్ చేసేస్తే అయిపోయినట్టండి. ఇక్కడైతే తడిగుడ్డ గట్ట పెట్టేశానండి. పీటకం అయితే ఏమి తీయలేదండి నేనైతే. అక్కడక్కడ అలాగ తుడిసాను అనమాట అండి. పీటకం గట్ట మనం 9 రోజుల వరకు ఏమి కదపొద్దండి. అందుకని ముందైతే మన చెట్టి మందార పూలు అయితే ఎక్కువే పూస్తున్నాయండి. అందుకని ముందైతే మందార పూలు పెడుతున్నానండి. నైటే అమ్మవారికి అయితే నేను దండ కూడా గుచ్చానండి. అమ్మవారికి అయితే రాత్రి పూజ అంతా అయిపోయిన తర్వాత 9కి అయితే అమ్మవారికి దండ కూడా గుచ్చేసానండి. బయట ఏం కొనలేదండి. ఒంట్లోనే అయితే దండ అయితే గుచ్చానండి. చూసారు కదండి, పువ్వులు గులాబీలతో అయితే గుచ్చానండి. బాగుందండి దండ ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. సింపుల్గానే చేస్తానండి. ఏదన్నా పెద్ద అలవాటు ఏమీ చేయనండి. మనం ఉన్న టైంలోనే అయిపోయేలా చేస్తాను అన్నమాట అండి. చూసారండి, అమ్మవారు దండ వేసిన తర్వాత అమ్మవారు ఎంత కలర్గా ఉన్నారండి. పూల దండ అయిపోతుందండి. తర్వాత అయితే మందార పూలు కూడా పెట్టేస్తానండి. అమ్మవారు పూజ చేసుకుంటే చాలా బాగా అనిపించిందండి. ఒంట్లో ఎంత సైలెంట్గా ఉన్నదండి. అలాగని 24 గంటలు మీ ఇంట్లో గొడవలా ఉంటుంది అనుకోవద్దండి. ఏందో నిశ్శబ్దంగా ఎంతో ఇదిగా ఉన్నదన్నమాట అండి. బాగుంది.
పూజ అయితే ఇక్కడైతే అయిపోయిందండి. పూజ వచ్చేసి అయితేనండి పూజ అవ్వదుకైతే 5:30 అయిందండి. పూజ అలా నేను కంపల్సరీ 5:30 కల్లా అయిపోవాలని పెట్టుకున్నానండి. కరెక్ట్గా 5:30 కల్లా అయిపోయిందండి. మీకు వీడియో అయితే వెంటనే పోస్ట్ చేసేయాలనిపించిందండి. అందుకే వాయిస్ కూడా వెంటనే ఇచ్చేస్తున్నానండి. ఈరోజు సండే కదా, ఈరోజు మార్నింగ్ పూజ మాట ఇది అయితేనండి. ఈరోజు పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. అమ్మవారి పుణ్యమంతా చాలా బాగా పూజ అయిందండి. ఈరోజు అయితే బీరకాయ పచ్చెనపప్పు అయితే కూర చేస్తున్నానండి. అది ఉల్లిపాయ లేకుండా, నేను చెప్పాను కదండి ఉల్లిపాయ లేకుండా ఈ 9 రోజులు కూడా వంట చేస్తానండి. తర్వాత అయితే ఇక్కడ తులసి కోటది ముందుకు వెళ్ళిపోయిందండి. పూజ చేసాను, అది కూడా వస్తుందండి. తర్వాత అయితే మల్లెంపులు వచ్చేదండి, పూలు కూడా తీసుకుంటానండి. వచ్చారండి. డాన్స్ చేస్తావు ఇప్పుడు చేస్తా పెట్టుకోండి యూట్యూబ్లో పెడతారా? ఓకే 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 30 రూపాయలు ఓకే. మార్నింగ్ తులసి కోట పూజ చేసుకున్నది అయితే ముందు వెనకది ముందుకు వెళ్ళిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో కలుస్తానండి. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు వీడియోతో కలుస్తానండి. బాయ్ అండి.